ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలి అంటే మనము ఏమి చేయాలి? నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబడతా ఉంటాయి. దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించబడాలంటే మనం ఏమి చేయాలి అనే విషయాలు, 2 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, దేవుని పైన మనము విశ్వాసం కలిగి జీవించాలి. దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో జరిగించబడాలి అంటే మొదటిగా మనం ఏమి చేయాలి అంటే దేవుని పైన విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యమని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనము మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించబడాలంటే, దేవుని యొద్ద నుంచి ఘనమైన కార్యాలు మనం పొందుకోవాలంటే మనము దేవుని పైన విశ్వాసం కలిగి జీవించాలి. 1. 2, దేవుని వాక్యానికి మనము లోబడి జీవించాలి. నిజంగా ఆ పేతురు గారు రాత్రంతా చేపల కోసం ప్రయాసపడ్డప్పుడు ఒక్క చేప కూడా పడలేదు. కానీ దేవుని మాట ప్రకారం ఎప్పుడైతే వల వేసాడో అప్పుడు విస్తారమైన చేపలు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడితే, దేవుని మాటకి మనం లోబడితే విస్తారమైన దీవెనలు మనకు అనుగ్రహించబడతా ఉంటాయని. కాబట్టి మనం కూడా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించబడాలంటే, దేవుని యొద్ద నుంచి మనం అద్భుతాలు పొందుకోవాలంటే మనం ఏమి చేయాలంటే, మొదటిగా 1 విశ్వాసం కలిగి ఉండాలి. 2 దేవుని వాక్యానికి లోబడి మనం జీవించాలి. కాబట్టి నిజంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి మనందరూ కూడా విశ్వాసంలోను అలాగే వాక్యాన్ని మనము చదివే విషయంలో, లోబడే విషయంలో ఆయన మనకి మహిమార్థంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.